డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ఫర్ ఆల్. ఈ రోజుటి సెషన్కి మీ అందరికీ స్వాగతం. Hi friends, how are you? Today we are going to discuss about one of the conjunction, that is and. How to use that conjunction and how to we combine the words or sentences using and, that we will discuss in this session. First of all, we have to know what's the and. And conjunction is used to join two similar ideas or the similar things. Just you have to remember, this and conjunction used to join similar things, similar words or similar ideas. ఒకే రకమైన థింగ్స్ని కానీ, ఒకే రకమైన ఐడియాస్ని కానీ, ఒకే రకమైన పదాలని కలిపేందుకు ఉపయోగించేటువంటి కంజంక్షన్ని మనం అండ్ అనే కంజంక్షన్ ఉపయోగిస్తామన్నమాట. సో ఒకే రకమైన సిమిలర్ ఐడియాస్ ఉండాలి, సిమిలర్ థింగ్స్ ఉండాలి. సో అలాంటి వాటిని కంబైన్ చేయడానికి, మెర్జ్ చేయడానికి లేదా గ్రూప్ చేయడానికి మనం వాడే కంజంక్షన్ వచ్చేసి అండ్. సో ఇది ఎలా వాడాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ద టూ separate sentences. I have a book, I have a pen. I have a book, I have a pen. Just observe, these two are the sentences and they are presenting the similar things and the similar way. So just what you have, that is presented here, what I have there. So I have a book and I have a pen. So if you merge these two into the single sentence, we can merge these two sentences by implementing the conjunction and. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు వర్డ్స్, ఐ హ్యావ్ ఎ బుక్, ఐ హ్యావ్ ఎ పెన్, అంటే నా దగ్గర ఒక బుక్ ఉంది లేదా నేను ఒక బుక్ని కలిగి ఉన్నాను, నా దగ్గర ఒక పెన్ ఉంది లేదా నేను ఒక పెన్ను కలిగి ఉన్నాను అనేటువంటి ఈ రెండు డిఫరెంట్ సెంటెన్సెస్ని మనం మెర్జ్ చేయాలి, కలిపేసి సింగిల్ సెంటెన్సెస్గా ఒకే ప్రధాన వాక్యంగా మార్చి చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఉపయోగించేటువంటి కంజంక్షన్ అండ్. సో దీన్ని మనం గ్రూప్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. Yes, I have a book and pen. That's enough. It's very simple. I have a book and pen. సిమిలర్ థింగ్స్. ఇక్కడ రెండు కూడా ఒక మన దగ్గర ఉండేటువంటి ఒక ఆర్టికల్ గురించి చెప్తున్నాం, మన దగ్గర ఉన్నటువంటి ఒక ఐటమ్, ఒక పర్టికులర్ థింగ్ గురించి చెప్తున్నాం. సో బుక్ అనేటువంటి ఒక ఐటమ్ నా దగ్గర ఉంది, అలాగే పెన్ అనేటువంటి ఒక ఐటమ్ నా దగ్గర ఉంది, రెండు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాను. కాబట్టి సో రెండింటిని కలిపేసి అండ్ అనేటువంటి కంజంక్షన్ ద్వారా నేను రెండింటిని మెర్జ్ చేయడం జరిగింది. ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ బుక్, ఐ హ్యావ్ ఎ బుక్ అండ్ ఎ పెన్. దట్స్ ఎనఫ్. ఐ హ్యావ్ ఎ బుక్ అండ్ ఎ పెన్, ఇలా మనం చెప్పడం జరుగుతుంది. సో ఆఫ్టర్ అండ్ మనం ఇక్కడ ఏ పెన్ అని కూడా పెట్టుకోవచ్చు. ఐ హ్యావ్ ఎ బుక్ అండ్ ఐ హ్యావ్ ఎ పెన్. సో ఇక్కడ అండ్ అనేటువంటి కంజంక్షన్ ఈ రెండు సిమిలర్, ఏ బుక్, ఏ పెన్, దీస్ టూ ఆర్ ద సిమిలర్ థింగ్స్, రైట్? సో ఈ సిమిలర్ థింగ్స్ రెండింటిని కూడా మనం మెర్జ్ చేసాం, కలిపేసాం, వాక్యంలో బైండ్ చేయడం జరిగింది. ఐ హ్యావ్ ఎ బుక్ అండ్ ఎ పెన్. సో ఈ రకంగా మెర్జ్ చేయడం కోసం ఉపయోగించే కంజంక్షన్ అండ్ కంజంక్షన్ మనం చెప్పుకుంటాం. లెట్ us see some more examples. I have a book, I have a pen. ఇది ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఐ హ్యావ్ ఎ బుక్ అండ్ ఐ హ్యావ్ ఎ పెన్ అని మనం రెండింటిని కలిపేసి చెప్పడం జరుగుతుంది. ఏ బుక్, ఏ పెన్. సో ఈ రెండింటిని కూడా అండ్ అనేటువంటి కంజంక్షన్తో మనం చెప్పడం జరుగుతుంది. ఐ హ్యావ్ ఎ బుక్ అండ్ ఎ పెన్. నెక్స్ట్, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సే లైక్ దిస్, షీ ఈజ్ కైండ్. ఒక వ్యక్తి గురించి చెప్తున్నాం, షీ ఈజ్ కైండ్, ఆమె చాలా దయ గుణం కలది అని చెప్తున్నాం. అలాగే మరి ఇంకొక వాక్యం కూడా చెప్తున్నాం, షీ ఈజ్ హెల్ప్ఫుల్, ఆమె చాలా సహాయం చేసే గుణం ఉంది, అంటే ఆమె దయాగుణం కలది, అలాగే ఇతరులకు సహాయం చేస్తుంది. దయ ఉన్నప్పటికీ సహాయం చేయాలని రూల్ ఏం లేదు. సో దయాగుణంతో ఉంటుంది, అలాగే ఇతరులకు హెల్ప్ కూడా చేస్తుంది. రెండు క్వాలిటీస్ ఉన్నాయి. సో టూ క్వాలిటీస్ని మనం చెప్తున్నాం. షీ ఈజ్ కైండ్, షీ ఈజ్ హెల్ప్ఫుల్. షీ ఈజ్ కైండ్, షీ ఈజ్ హెల్ప్ఫుల్.
సో ఈ రెండు సెంటెన్సెస్ని మనం సింగిల్ సెంటెన్స్గా చెప్పాల్సి వచ్చినప్పుడు షీ ఈజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒకే సెంటెన్సెస్లో షీ ఈజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్, ఇక్కడ కైండ్ హెల్ప్ఫుల్ అనేటువంటి రెండు క్వాలిటీస్ని కలిపేసి మనం ఒకే సెంటెన్స్లో అండ్ అనేటువంటి కంజంక్షన్తో మనం కలపడం జరుగుతుంది. షీ ఈజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ అనేది ఒక సింగిల్ సెంటెన్స్గా మనం చేయడం జరిగింది. ఈ రకంగా అండ్ని వాడచ్చు. అండ్ వి ప్లేడ్ క్రికెట్, వి ప్లేడ్ ఫుట్బాల్. సో 2 యాక్షన్స్ గురించి చెప్తున్నాం. క్రికెట్ ఆడాము, ఫుట్బాల్ ఆడాము. సో మేము ఫుట్బాల్ ఆడాము, మేము క్రికెట్ ఆడాము అని చెప్తున్నాం. వి ప్లేడ్ క్రికెట్, వి ప్లేడ్ ఫుట్బాల్. సో ఈ రెండింటిని కూడా మనం కంజంక్షన్ అప్లై చేసినట్లయితే వి ప్లేడ్ ఈ రెండింటికి కామన్గా ఉన్నాయి, సిమిలర్గా ఉంది. కాబట్టి రెండింటిలో మనం ఒకటి చెప్పేస్తే సరిపోతుంది. మనం ఏం చేసామనేది యాక్షన్ చెప్తున్నాం, బట్ we executed the 2 different actions, means that we played 2 different games, cricket and football. సో కాబట్టి ఈ రెండింటి నేమ్స్ మాత్రం సపరేట్గా చెప్పేసి మనం చేసినటువంటి యాక్షన్ని సింగిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇఫ్ యూ మెర్జ్ ఇట్, వి ప్లేడ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. ఇన్ సింపుల్, వి ప్లేడ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్, ఇలా మనం చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అనదర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ టాల్, హీ ఈజ్ స్ట్రాంగ్. హీ ఈజ్ టాల్, హీ ఈజ్ స్ట్రాంగ్. సో ఇక్కడ టాల్, స్ట్రాంగ్ రెండు కూడా సిమిలర్ ఐటమ్స్ కాబట్టి హీ ఈజ్ అనేది కామన్గా తీసేసుకొని మనం ఈ క్వాలిటీస్ ఏవైతే చెప్తున్నామో టాల్, స్ట్రాంగ్, ఈ రెండింటిని కూడా మనం అండ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. హీ ఈజ్ టాల్ అండ్ స్ట్రాంగ్, హీ ఈజ్ టాల్ అండ్ స్ట్రాంగ్. ఇఫ్ యు సీ అనదర్ ఎగ్జాంపుల్, ద సన్ ఈజ్ హాట్, ద సన్ ఈజ్ బ్రైట్. ద సన్ ఈజ్ హాట్ అండ్ బ్రైట్. The sun is hot and bright. So like that we can say. We can say like this. And next one, Manisha can read English, Manisha can speak English. We can join these 2 statements into one single statement by implementing the conjunction and. Manisha can read and speak English. Manisha can read and speak English. లైక్ దట్ వీ కెన్ 2 డిఫరెంట్ యాక్షన్స్ గురించి చెప్తున్నాం. చదవగలుగుతుంది అలాగే మాట్లాడగలుగుతుంది అనేటువంటి 2 ఆప్షన్స్ చెప్తున్నాం. ఇంగ్లీష్ చదవగలుగుతుంది అలాగే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. సో రెండింటినీ కలిపి చెప్పినప్పుడు ఇంగ్లీష్ చదవడము మరియు మాట్లాడడం చేయగలుగుదు అని మనం రెండింటినీ కలిపి చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మనీషా కెన్ రీడ్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ని చదవగలదు మరియు మాట్లాడగలదు అని ఇక్కడ మీనింగ్ రావడం జరుగుతుంది. సో లైక్ దట్ వీ కెన్ కంబైన్ దిస్ సెంటెన్సెస్. అండ్ ఐ వేక్ అప్, ఐ బ్రష్ మై టీత్. సో ఇక్కడ చూడండి 2 ఆర్ ద డిఫరెంట్ యాక్షన్స్. ఐ వేక్ అప్, ఐ బ్రష్ మై టీత్. 2 డిఫరెంట్ సెంటెన్సెస్ని మనం కంబైన్ చేస్తే ఐ వేక్ అప్ అండ్ బ్రష్ మై టీత్, ఐ వేక్ అప్ అండ్ బ్రష్ మై టీత్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, లక్ష్మి డ్రింక్స్ మిల్క్, లక్ష్మి ఈట్స్ బ్రేక్ఫాస్ట్. సో ఈ రెండింటిని కలిపి మనం అండ్ అనేటువంటి కంజంక్షన్తో కలిపినప్పుడు లక్ష్మి డ్రింక్స్ మిల్క్ అండ్ ఈట్స్ బ్రేక్ఫాస్ట్. సో మీన్స్ ఇక్కడ నేమ్ అనేది రిపిటేషన్ కాకుండా సింగిల్ టైం మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లక్ష్మి డ్రింక్స్ మిల్క్ అండ్ ఈట్స్ బ్రేక్ఫాస్ట్. సో లైక్ దట్ వీ కెన్ సే లక్ష్మి డ్రింక్స్ మిల్క్ అండ్ ఈట్స్ బ్రేక్ఫాస్ట్. ఇలా మనం జాయిన్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. We will continue with another conjunction in the next session. Thanks for watching.